ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు హోలీ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా అయిపోలేదా? లేదు 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 నా హోలీ అయితే ఎప్పుడూ అయిపోయింది. కానీ చూస్తుంటే మీకు మీ ఫ్యామిలీకి ఇంకా అర్థం కాలేనట్టుంది. హోలీ మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుందని. అందుకే కదా ముందు మీరేమైనా బాత్రూమ్ లో తడిపేశారు, ఆ తర్వాత బయటకు వెళ్తే దివ్య నా మీద జ్యూస్ ఇలా వలక పోసేశారు. మళ్ళీ ఎవరైనా కూల్ డ్రింక్స్ ఇస్తే గనక మళ్ళీ హోలీ ఆట మొదలు పెడతాను. హోలీలో డ్రింక్స్ తాగి డ్రామా చేసావు, అది సరిపోలేదా ఏంటి? పట్టేసుకోండి 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 ఎర్రకోటలో పట్టేసుకోండి. అయినా బాత్రూమ్ లో నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇది నా అంతటి నేను ఏదో చేసుకోలేనట్టు. సరే ఇంకోసారి హెల్ప్ కావాల్సి వస్తే నన్ను మాత్రం సరే అడగకు. ఇంకొకసారి హెల్ప్ అడిగితే మీరు అస్సలు రాకండి, ఓకేనా? ఓ గాడ్, ఇప్పుడు ఇన్ని మాటలు అనేసాను. ఇప్పుడు నీ హెల్ప్ ఎలా అడగాలి? నీకు హెల్ప్ కావాలంటే అడగచ్చు కదా. ఇప్పుడే కదా మీరు నాకు హెల్ప్ చేయనని చెప్పారు. ఏదో నువ్వు అసలు ఏమి అన్నట్టు. అయినా నేనేమైనా అంటే మాత్రం ఏమైంది? మీరు అర్థం చేసుకోవాలి కదా. చూసారా, నేను చెప్పాను కదా మిమ్మల్ని అందుకే హెల్ప్ అడగలేదు. మీ అబ్బాయిల వల్ల ఒక్క పని కూడా కాదు. మీ వల్ల ఏం కాదు, నేనే చేసుకుంటాలేండి. నేను చెప్పాక నేను చేసుకుంటాను, మీ వల్ల ఏం కాదులేండి. సరే ఇంకొకసారి ట్రై చేయండి. అయిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయింది? మీరు నా డ్రెస్ కట్ చేసేసారా? నేనే సెట్ చేసుకునేదానిగా మిమ్మల్ని హెల్ప్ అడిగి తప్పు చేశాను. ఇదేమంత పెద్ద విషయం కాదులే. నువ్వు మిసెస్ సూర్యవంశివి. ఒక డ్రెస్ తక్కువ అయితే నీ గౌరవం ఏం తగ్గిపోదు. గౌరవం తగ్గిపోదు అంటే మిసెస్ సూర్యవంశి అయితే? నువ్వు మిసెస్ సూర్యవంశివి. ఒక డ్రెస్ తక్కువైనంత మాత్రం నీ గౌరవం ఏం తగ్గిపోదులే. మిసెస్ సూర్యవంశి